Hello everyone, I am Vamshi Reddy, along President of Telangana American Telugu Association (TTA), along with Madhu Reddy Garu, who is also President of ATA American Telangana Telugu Association. We are here in Seattle, in Seattle Convention Center. Andaram excited గా ఉన్నాము. Telugu convention first time Seattle అవుతుంది, and thank you everyone for coming all the way here. Hi, this is Soumya Janu, actress. Happy to see you all. I'm so excited today, tonight. First banquet hall, 24, 25, 26. It's going to be bang bang soon. So I'm so excited to be here. I'm so happy. So please must join for us. TTA, Telangana Telugu American Association. I'm part of this as a guest. Thanks for inviting me, TTA. Community service కార్యక్రమాలను చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలబడుతున్నటువంటి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీధర్ చిల్లర గారు ఎక్కడున్నా సరే బ్యాక్ స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్. శ్రీధర్ చిల్లర గారు. Congratulations and thank you so much. Thank you. ఇక TTA ఎక్సలెన్స్ తెలుగు సాహిత్యంలో ఇన్ తెలుగు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ డాక్టర్ నిహారిణి కొండపల్లి. ఏవి ప్లీజ్. మనమైన భాషా సంస్కృతుల్ని, వినోదాల్ని, సమాచారాన్ని అమెరికాలోని వీక్షకులకు, శ్రోతలకు మన టీవీ, టెలివిజన్, మన రేడియో మాధ్యమాల ద్వారా అందజేయడంలో ప్రముఖ భూమిక నిర్వహిస్తోన్న వ్యక్తి శ్రీధర్ చిల్లర గారు. బీటెక్ తో పాటు MBA చేసిన శ్రీధర్ గారు 10 ఏళ్ల క్రితం అమెరికాలో భారతీయ వీక్షకుల కోసం లోకల్ ఇండియన్ టీవీ ఛానల్ నెలకొల్పారు. ఇప్పుడు అది నంబర్ 1 స్థానంలో ఉండటం విశేషం. వీటితో పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రాజకీయాలలో సైతం క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న శ్రీధర్ గారు ఏషియన్ అమెరికన్ రిపబ్లికన్ కోalition కి జాతీయ అధ్యక్షుడిగా ఉండటం విశేషం. సమాచార ప్రసార మాధ్యమ, సాంకేతిక, రాజకీయ రంగాల నిర్వహణలో తెలుగువారి సామర్థ్యాన్ని చాటి చెబుతున్న శ్రీధర్ చిల్లర గారిని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం పాత్రికేయ ప్రతిభా పురస్కారంతో సగౌరవంగా సత్కరిస్తూ సియాటిల్ మెగా కన్వెన్షన్ వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్లీజ్ వెల్కమ్ శ్రీధర్ చిల్లర గారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మరి TTA ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్ గోస్ టు శ్రీ శ్రీధర్ చిల్లర గారు. సమాజంలో జరిగేటువంటి ఎన్నో విషయాల్ని కళ్ళకి కట్టినట్టుగా ట్రాన్స్పరెన్సీతో, అంతే ఇంటిగ్రిటీతో మనకి అందించేటువంటి ఇలాంటి జర్నలిస్టులు ఇంకా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే శిరీష్ తోటా గారు ఎక్కడున్నా సరే బ్యాక్ స్టేజ్ కి రావాల్సిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. TTA ఎక్సలెన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT రంగంలో ఈ అవార్డ్ గోస్ టు శ్రీ శిరీష్ తోటా గారు. కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్. ఈరోజు మన సియాటల్లో, మన అమెరికాలో TTA సభలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దానికి ఫౌండర్ చైర్మన్ మా మల్లారెడ్డి గారు, అదే మాదిరిగా ప్రెసిడెంట్ వంశీ గారు, ఇక్కడ అందరు కూడా అమెరికా TTA అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ అందరికి కూడా చాలామందికి వాళ్ళ వాళ్ళ రంగంలో, వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వాళ్ళ కళాకారులకు కానీ అందరికీ పెద్ద ఎత్తున సన్మానం చేసిండ్రు. ఏది ఏమైనా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అమెరికాకు వచ్చినాక ఎక్కడ చూసినా కానీ మా ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉన్నారు, మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లక్షల మందిని మేము ఇంజనీర్లు, డాక్టర్లు తయారు చేసి ఇక్కడ అందరిని పంపిస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడి ఒక IT కంపెనీ నెలకొల్పుకొని పెద్ద పెద్ద IT ఇండస్ట్రీలో చేసి పనిచేసి కష్టపడి చాలా గొప్పలు అయినరు. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా మంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు.
మంచి జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఎప్పుడు కూడా ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ టీటీఏ వాళ్ళు జరుపుతున్నారు. చాలా సంతోషం. వాళ్ళకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. యాజ్ యూజువల్ నేను ఈరోజు మన టీటీఏ కన్వెన్షన్లో బోర్డ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, బిఫోర్ ఇయర్ కూడా నేను టీటీఏ కన్వెన్షన్ హోస్ట్ చేశాను. అండ్ ఈరోజు 3:30 అలా దిగాను. ఆ తర్వాత ఇలా స్టేజ్ ఎక్కేశాను. ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ ఇట్. కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ టీటీఏ. Be part of TTA. My husband Santosh Gantaram is the board of director and is the chair for the business forum, and the appreciation award is really encouraging. It is very delightful to see so many Telugu people, the Telangana people here being as a one family, and it's really remarkable the way the celebrations are going. Udala marikinda allo uyala jampala allo udala marikinda allo uyala jampala allo ugudamuraye pillu pillu madubala vallo Seattle gadda meedane o pilla TTA సంబరాలే సుడుమల్లా TTA Seattle గడ్డ పైననే ఓ పిల్ల TTA సంబరాలే పోదామే మల్ల ఉడాల మరి కింద అల్లు తుయాల జంపాల అల్లు ఊగుదాము రావే పిల్లు సియాటల్లో ఉయ్యాల మల్లు. హాయ్, నమస్తే అందరికీ. నా పేరు భిక్షు నాయక్, జానపద సింగర్, ఇండియా నుండి వచ్చాను. జై టీటీఏ. మనం సియాటల్లో ఫస్ట్ టైం ఇండియన్ కన్వెన్షన్ చేస్తున్నామండి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి. దానికి సియాటల్ ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీ, దేర్ ఆర్ 20 ఆర్గనైజేషన్, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళ్ అందరు కలిసి వచ్చారు. వీఆర్ డూయింగ్ ఏ ఇండియా పరేడ్ ఈవెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ సియాటల్లో. ఇక్కడ వాలంటీర్స్, మన ఆర్గనైజర్స్ విద్యాధర్ గోపాడే, ప్రదీప్ మెట్టు అండ్ శ్రీధర్ ప్రతికంఠం గారు, దే ఆర్ డ్రైవింగ్ దిస్ ఈవెంట్ అండ్ పుల్లింగ్ ఆల్ ద కమ్యూనిటీస్ టుగెదర్. యూనో వీఆర్ వెరీ చార్జ్డ్ అప్. చూస్తే మొత్తము సియాటల్ మొత్తం పెయింటెడ్, త్రివర్ణంతో పెయింటెడ్ అయినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ నమస్తే, దిస్ ఈజ్ శివరామ్ కొండముది. ఐ రిప్రజెంట్ హిందూ స్వయం సేవక్ సంఘ్. హిందూ స్వయం సేవక్ సంఘ్ ఈజ్ ఏ 501(c) non-profit volunteer run organization in US. We have around 265 branches throughout US. In Seattle we have 6 branches. So every weekend we gather here for 90 minutes to impart culture and develop leadership qualities among youth and pass our culture, our Hindu dharmic culture, to our younger generation. Okay. So today we are going to present about Surya Namaskar, which is Surya Namaskar is a set of asanas we do in sun salutation. But the Surya Namaskar is those asanas help us to develop the physical, mental and spiritual health. And so we are going to present about the Surya Namaskar. చూస్తున్నాం కదా, ఇప్పుడే పరేడ్ నుండి లోపలికి వచ్చాము. లోపలికి రాగానే మన తెలంగాణ పండుగలను, పోతరాజు, బతుకమ్మలు, బోనాలు ఎన్నో ఇక్కడ అంగరంగ వైభవంగా మన సంస్కృతిని, మన తెలంగాణ సంస్కృతిని ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి. Your team, Tata Celebrations in Convention 2024 Seattle. So we are doing the traditional Telangana Batukamma over here. That's a Pothraju, and this is the Ammavaru, like completely traditional with Telangana decorations. And ఎప్పటి నుండి తయారు చేశారు? ఎన్ని రోజులు కష్టపడ్డారు? సో నిన్న నైట్ మాకు 12 o'clock అయిపోయిందండి. 12 తర్వాత ఫంక్షన్ తర్వాత వచ్చి పొద్దునంతా. సంగీత గారు, మీరు ఏం చేస్తున్నారు? కొంచెం అమ్మవారి ఘట్టం పట్టుకున్నాను, అమ్మవారిని తీసుకెళ్తున్నాము బోనాలతోని. తొట్టెలో ఉంది, పోతురాజు ఉన్నారు. వీఆర్ డూయింగ్ ద ఇనాగ్రల్ ఫంక్షన్ ఫర్ ద టీటీఏ. చాలా సంతోషం అండి. అమ్మగారు, మీరు బోనాలు ఎత్తుకున్నారు, చెప్పండి. మన తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బోనాలను ఈరోజు మన ఓపెనింగ్ సెరమనీలో చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నాం. మన తెలంగాణ సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలన్నదే మా తాపత్రయం. సంతోషం అండి. మరి జ్యోతి గారు, మీరు బతుకమ్మని పట్టుకున్నారు, ఎలా ఉంది ఏంటి చెప్పండి మాకు కొంచెం, మా ప్రేక్షకులకి. నేను జ్యోతి రెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హియర్ ఇన్ సియాటల్ అరిజోనా కన్వెన్షన్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఈవెంట్ అండ్ తెలంగాణ ప్రజల సంస్కృతిని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియజేయడానికి చేసే కార్యక్రమంలో బతుకమ్మ, బోనాలు అన్ని ఆడుతున్నాం ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. చాలా సంతోషం. సాధన గారు, మీరు
మీరే చెప్పాలి, ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ? చాలా బాగుంది, మన కల్చర్ అంతా బాగా ఫాలో చేస్తున్నారు. ఇలా ఈ బతుకమ్మలు ఇవన్నీ అరేంజ్ చేశారు చాలా కష్టపడి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ ప్లానింగ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంటే? మొత్తం తెలంగాణ అంతా సియాటల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బతుకమ్మ, బోనాలు, పూతురాజు సియాటల్లో మొత్తము తెలంగాణ ఉట్టి పడుతుంది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్న కమ్యూనిటీ అందరికీ సపోర్ట్ చేసినందుకు సియాటల్లో అమేజింగ్. జై తెలంగాణ, జై టీటీఏ, జై భారత్. ఎన్నో నెలలుగా కష్టపడి దానికంతా ప్లాన్ చేశారు, మరి ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఐఎమ్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్ అండి, ఓవర్వెల్మ్డ్. మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. వి వాంటెడ్ టు ప్రూవ్ ఇట్ ఇస్ అమేజింగ్. ఆల్ ద కమ్యూనిటీ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ us. ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్ అండ్ థాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్. చూస్తున్నారుగా టీటీఏ పరేడ్ సియాటల్లో మరి ఇండియాని మరిపించేలాగా ఇంత ఘనంగా జరుగుతున్న ఈ పరేడ్ లో ఆ మ్యూజిక్, ఈ డోల్ టాషాతో టీటీఏ వాళ్ళే ఆఫీసర్స్, ఫౌండర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కలిపి డాన్స్ చేస్తే కనుల పండగగా ఉంది. మీరు అందరూ ఇక్కడే ఉన్నారు. జై శ్రీరామ్. Thank you so much, Ramakrishna Garu. And Anand Garu, you want to thank your wife for something? दीप्यमानान् त्वा साधयामि रोचमानान् त्वा साधयामि निजस्रान् त्वा साधयामि बृहज्योतिषं त्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जाग्रतीं त्वा साधयामि ज्वलन्तीं. కాన్సులేట్ జనరల్ గారు మనతో పాటు ఉన్నారు, ప్రకాష్ గుప్తా గారు. సో వారిని అడిగి తెలుసుకుందాము వారి ఎలా అనిపిస్తుంది వారికి. సో హౌ డు యు ఫీల్ సర్, వాట్ డు యు థింక్ అబౌట్ దిస్ ఇనాగ్రల్ సెరమనీ? అండ్ I think it's been an excellent event today. It's one of our landmark events in Seattle because first time we had so many Indian flags flying in the heart of downtown Seattle. It's a pan-India event. Telangana TTA has been able to get for the first time all Indian community together, and they have worked tirelessly towards making this a success, which is absolutely evident today from the grand opening ceremony that has been put on display. Thank you so much, sir. Mako, it's an honor and a privilege to have him here. So thank you very much. Your presence definitely made it extra special for Telangana American Telugu Association. My best wishes. పసిఫిక్ నార్త్ కానీ కన్వెన్షన్ చేయాలంటే భయపడ్డారు, ఎందుకంటే ఒకటేమో ఖర్చు ఎక్కువైందని, రెండొకటి ఏంటంటే జనాలు రారు, ఇంత దూరం ట్రావెల్ చేయరు అని. బట్ మా లీడర్షిప్, మా పైన మల్లారెడ్డి గారు అండ్ విజయపాల్ రెడ్డి గారు వాళ్ళు ముందుండి ఏం కాదు మనం కొత్తదనం ఉండాలి ఆర్గనైజేషన్ అని చెప్పేసి మాకు ఆపర్చునిటీ ఇచ్చింది. సో మేము ఎవరి ప్రయత్నం ఆ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకొని we wanted to make it as a very memorable event. Definitely మాకు విజయపాల్ రెడ్డి గారు ఈ స్పెండింగ్ an amazing effort. Vijayana, thank you very much. Really appreciate whatever you are doing. It's from last 6 months day and night కాల పెట్టి మాకు నడిపించారు. But I would like to thank all the community and
because today is the first, I think we are proud to say that TTA is the first organization not just taking the Telangana people, but taking the entire Indian community together. Do you guys all agree? Yeah. So I would like to thank all the community, because all the community came forward and they are celebrating it like it's not a Telangana event, it's like an Indian event. So I really appreciate that. And then all the guests who came all the way from across the world and across US, thank you for coming. We are trying our best to give you an amazing experience while you are here. But at the same time, please understand if there's any mistakes happens or delays happens. It's a big scale event. All is driven by volunteers. My sincere apologies to all of you. There are another 2 days we are just kickstarting. There's amazing programs are there. We have an afternoon CXO event. It's the first time any Telugu convention is introducing the CXO event to encourage the IT people. Same way we have a CME for a medical, and then we have multiple other events. Please come and join us. Once again, I would like to thank all the volunteers who made this happen, and the entire team of TTA, all conference team as well as CEC, EC, DODs, RMP, standing committee and entire volunteers. And please enjoy 2 days. Thank you again. Today our TTA convention. I want to thank Venkareddy Garu, Minister of Roads and Building, all the way he came from India to attend as a chief guest of this convention. Thank you, Yankana. Also, Madhareddy Garu, ex-minister, labor and other thing. But I want to thank Malana for you also coming all the way from India. And as once mentioned, no one did West Coast to this type of convention. To do this convention here is a very, very difficult, very expensive convention. But we took, we discussed many things, and we did this one. To do this type of convention is a very hard thing, and a lot of people work very hard. I want to thank Vijayapal Reddy Garu and Vamsi. They worked so hard to make it this convention. Especially, I want to thank Vijayana. He came from Indiana many times here and he planned very well. Thank you, Vijayana, for doing this one. And Vamsi also is a local person, and he did working with all 500 people, volunteers, day and night since last 6 months. They did really good job. I want to thank each and every person. More than anything, we have started this organization 2015, 9 years ago, to do something for our community, and here locally in America and in India also we did lot of things that want to do also. In December we did TTA Seva Days, and water plants and schools and colleges and health camps, and we did a lot of different things in India. Many more than 20 people went there and they did it all things. Thank you. And more than anything, again, I want to thank many donors to do any convention like this. We need money. I want to thank each and every donor what you supported here. And again, I want to thank many people came from other parts of the country and from India. I want to thank each and every person, and more than anything, our advisory committee and board of directors, executive committee, volunteers, and I want to thank for working day and night to make it success this convention. Thank you all. Thank you so much, sir. Thank you so much. It takes a village to raise a child. TTA convention in the success of a group and 500 plus volunteers. That's a huge group. Thanks to everybody. A big round of applause for the 10 glorious years of TTA. Ladies and gentlemen, big round of applause. Tripurantakaya Tripurantakaya
పరంపర ట్రూప్. వాళ్ళు ఇండియా నుండి అమెరికాకు వచ్చారా, అమెరికా నుండి జనాలందరినీ అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారా తెలియనంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఎంత చక్కగా హావభావాలు, ఆ చేతులు, ఆ కాలు, ముఖ కవలికలు ఎన్నంటే అసలు ఎంత చూసినా తగ్గనంత, తీరనంత, తనవి తీరనంత దేవతలు, హనుమంతుడు అందరూ దిగొచ్చి మా కళ్ళ ముందు ఆడినంత గొప్పగా ఉండింది. మరి ఆ ట్రూప్ లీడర్తో మాట్లాడదాము. ఎన్నేళ్ల నుండి ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని రోజులు, వీళ్ళంతా మీరెలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. నమస్తే అండి, నా పేరు ప్రమోద్ రెడ్డి ఫ్రమ్ పరంపర ఫౌండేషన్. వీఆర్ వెరీ, అంటే చాలా సంతోషం టీటీఏకి వచ్చి ఆల్ ద వే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడము. అంటే పరంపర ఏంటంటే మన ఎక్స్క్లూజివ్గా మన ఇండియన్ ట్రెడిషన్ కల్చర్ని ప్రమోట్ చేయాలి. మన టెంపుల్స్, అదే కాకుండా హెరిటేజ్ స్పేసెస్లలో అన్నిట్లలో కూడా మనకు ఉన్నటువంటి కళలు, మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆల్మోస్ట్ 2015లో వి స్టార్టెడ్ పరంపర ఫౌండేషన్. మన అక్రాస్ ద తెలుగు స్టేట్స్లో చాలా ఓల్డ్ టెంపుల్స్, బిగ్ టెంపుల్స్లలో దీన్ని ప్రమోట్ చేస్తూ అందరు డాన్సర్స్ని థీమ్స్ సెట్ చేస్తూ ఆ థీమ్కి తగ్గట్టుగా డాన్సర్స్ని సెలెక్ట్ చేసుకొని పిలుస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో అలా ఇక్కడ మాకు ఈ ఇన్విటేషన్ వచ్చినప్పుడు టీటీఏకి కూడా, సో ఎస్పెషల్లీ వీ హ్యావ్ దట్ ఆయన టీమ్ హియర్ విత్ అస్ అండ్ మనోజ్ఞ ఇస్ దేర్ విత్ అస్. ఆయన టీంలో ఏంటంటే వీ వాంట్ లైక్ సంథింగ్ ఎస్పెషల్లీ విచ్ కెన్, అది మన ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేస్తూ, అంటే ఒక కోఆర్డినేషన్ కానివ్వండి, ఒక కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఒక పట్టుదల, ఎనర్జీ, మీరు వీళ్ళందరినీ ఇప్పుడు చూస్తే తెలిసినట్టుంది ఎలా ఉంటుంది. ద వన్ అండ్ ఓన్లీ టీమ్ ఐ కెన్ సీ ఫ్రమ్ ఇండియా దట్ ఫర్ దట్ పర్ఫెక్షన్ ఈజ్ దట్ ఆయన గ్రూప్. అందుకని పరంపర ఫౌండేషన్ నుండి వీ హ్యావ్ కాల్డ్ దెమ్. యూ కెన్ సీ దట్ వాళ్ళ ఫేసెస్ అన్నీ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ప్రమోట్ చేస్తూ మన కల్చర్ని అంతా కూడా, ఇప్పుడు నేను చెప్పడం కన్నా కూడా మీరు ఫీల్ అయిన దాంట్లో మాకు చాలా సంతోషంగా ఉంది. So you know, our worth to the world is our impact, our influence. And to our organization is the value that we create for our organization. And because my book is based on my career, it's more about how do you show your worth in every interaction so you can be your best self and achieve the best possible outcomes. You know, we've made progress. However, we have a long way to go, and this is where my work lies. The World Economic Forum released data that it's going to take 135 years for women to achieve parity. And we don't have 135 years. And this is why I'm going to teach women how they can show your worth so we can rise up the leadership ladder. I want to see us present in every room where big decisions are made. And I had to learn all of this. I knew nothing about this when I started my career. And because I learned it all, I'm able to teach it all. I feel that we women must become role models for them. If we start owning our worth, if we start owning our power, then children learn from the way we model, not from what we say. And so if we model our worth in all our interactions in front of our children and with our children, they will learn as well. It's not a weak part. We think we are weak, but we're not. And this is what I want to change. We like to beat ourselves up. You know, we will celebrate everyone in the whole world, but we don't stop to celebrate ourselves. We tire ourselves out. We say yes to everything. We exhaust ourselves. We don't make our self-care a priority. And when we don't do that, we can't show up to show our worth. And so in my book, I'm actually teaching you how to prioritize self-care so you can show up and show your worth in all your interactions. These are not weaknesses. It's just a different way of life. నా పేరు వాణి గడ్డం. నేను విమెన్స్ ఫోరం కమిటీకి చైర్గా చేశాను ఈ కన్వెన్షన్కి. టీటీఏలో జాయిన్ అయ్యి ఒక 3.5 years అయ్యిందండి. అండ్ 3.5 years నుండి రకరకాల రోల్స్, రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాను. బట్ బెస్ట్ మూమెంట్ ఫ్రమ్ దిస్ కన్వెన్షన్ అంటే మా కీనోట్ స్పీకర్ ఇన్స్పిరేషనల్ టాక్. ఇట్ వాజ్ వండర్ఫుల్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ ఇన్ ద రూమ్ టు విట్నెస్ హర్ కీనోట్ సెషన్.
నా పేరు మనోన్మయి వేదం అండి. ఐఎమ్ ది కమిటీ మెంబర్ అట్ ది ఉమెన్స్ ఫోరం అండి. ఇవాళ మాకు కీనోట్ స్పీకర్గా షల్మీ బాబాయ్ అబ్జీ వచ్చారండి. షల్మీనా ఆవిడ స్పీచ్ ఆవిడ చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడతారు. ద వే దట్ she spoke about growth, women growth, and asking for that opportunity, and asking when to ask for that opportunity, that promotion, and knowing your worth in the society, because women are the one who rock the cradle, and women are the one who bring a life to this world, and showing your worth to this world means a lot. And that was something that was very inspiring that she portrayed today in the keynote session, and that was the reason that I felt she should be here and inspire other women as well, the way that I got inspired through her session. Thank you TV5 and Mana TV for the wonderful opportunity from entire Women's Forum. I'm Shirish Tota. I'm Corporate Vice President for Azure Databases. I work at Microsoft. I've been doing the databases for almost 17 years now. It's super exciting to be here at TTA. ఇంతమంది తెలుగు వాళ్ళని తెలంగాణ వాళ్ళని ఒకేసారి చూడడం, అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నాకు. I really commend amazing job from all the committee members that have made this event such a huge success. I wish every one of them remarkable success, and my hearty congratulations to everyone. Shravanthana Pali. I'm a tech founder leading a 100,000 people community for women in 67 countries with a mission to create $1 billion of economic access. I'm here at TTA to really moderate a CXO series, really focusing on how to lead as executives in the world and also become executives in the tech organization. Some of the key takeaway is invest in yourself and build an amazing crowd for your own ecosystem. Now I'm a buttermilk doctor. Okay? Then India invited me at that time, and they honored me in Tirupati. Okay? The Medical Institute on the Delta West. I'll get into the meter. Okay? So we decided get rid of the spike and the membrane, and the virus is killed. Right? Okay. Hi, this is Dr. Pratima Pruduchori. I'm based out of Sacramento, California. I specialize in both hematology and oncology. And today my focus is going to be on breast cancer. Mainly we are going to talk about prevention of breast cancer and screening. And I'm happy to be here. Thank you so much. Band 3 members to start ayindi. First my violinist Sai, and then Mark, inkoka drummer. So that's why it's called Trieri. So it got named Trieri. To collaborate with the best musicians in Hyderabad. సో అట్లాగని మేము ముగ్గురితో స్టార్ట్ చేసింది, ఇంకా మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట. ఇంకా మంచి మ్యూజిషియన్స్ తీసుకొద్దాం, ఇంకా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొద్దాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింగర్స్ తీసుకొద్దాం, అలాగే చెప్పి ఇర్ఫాన్, మన సితార్, తబ్లా, అలాగే డ్రమ్మర్, మనకి అంత మంచి మంచి ఆర్టిస్టులు, మనకు హైదరాబాద్లో బెస్ట్ ఆర్టిస్ట్ అందరూ కొలాబరేట్ చేసుకొని స్టార్ట్ చేసాము. అట్లాగా 9 members అట్లాగా స్టార్ట్ అయ్యి అనమాట. This one is going to be our memorable performance. Tata is going to be our memorable performance. TTA. Yeah, TTA. So how do you like Seattle? We are loving it. Thank you for having us here. What will be your words to the organizers for tonight? Okay. To the organizers, Yes. we are going to kill it. Don't worry. No, like praise them a little bit that they have. Oh yeah, actually. Okay, hold on. Let it 3, 2, 1 go. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆర్గనైజర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా కష్టపడి మేము ఇక్కడికి లాస్ట్ మినిట్లో కూడా వీసాస్కి చాలా ఇష్యూ అయింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హియర్. వీ థాట్ విల్ డైరెక్ట్లీ కమ్ అండ్ పర్ఫార్మ్ ఫ్రమ్ ఇండియా, బట్ వీ గాట్ యాంపుల్ టైమ్ టు టేక్ రెస్ట్. సో మంచిగా పర్ఫామ్ చేస్తాం, డోంట్ వరీ, అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టు పర్ఫార్మ్. యాక్చువల్లీ కాంట్ వెయిట్ టు. ఇవాళ మోస్ట్లీ తెలుగు సాంగ్సే అండ్ కపుల్ ఆఫ్ మ్యాషప్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్తో, ఎందుకంటే మా ఫీమేల్ సింగర్ ఇంగ్లీష్. మేము కంప్లీట్లీ తెలుగు బ్యాండ్ కాదు, వీ ఆల్సో హ్యావ్ ఇన్స్ట్రుమెంటల్స్, క్రేజీ ఉంటుంది ఇన్స్ట్రుమెంటల్ టైం కూడా. సో కర్ణాటిక్, హిందుస్థానీ, వెస్టర్న్, యా ఇట్స్ మ్యూజికల్ జుగల్బందీ ఫ్యూజన్. యా ఫ్యూజన్, క్లాసికల్ ఫ్యూజన్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ తెలుగు, కాకపోతే మోస్ట్లీ అరౌండ్ 60% విల్ బి తెలుగు, అండ్ ఐ కెనాట్ సే ఎగ్జాక్ట్ సాంగ్స్ బికాస్ you'll see on stage. Your favorite song from your band?
My favorite song, for now, if you ask, there is a beautiful song, Ilayaraja Gardi Vedam, that we do fusion with Western and Indian classical music. So that's my favorite. Related to Telangana. Telangana? Anything Any song related to Telangana's culture. తెలంగాణ కల్చర్ అంటే నేను తెలంగాణ అబ్బాయిని సో మోస్ట్లీ యాక్చువల్లీ దిస్ వెరీ స్పెషల్ థింగ్ సో మేము యూఎస్ వస్తున్నామని సపరేట్ ఒక సాంగే తయారు చేసుకొని వచ్చామన్నమాట సో దట్స్ ఇన్ కంప్లీట్లీ తెలుగులో ఉంది తెలంగాణ భాషలో ఉంది సో యా కపుల్ ఆఫ్ ఫ్రమ్ దిస్ ఓకే ఓ పెరైన పలక రాని పెద్ద పట్నం వచ్చినాలే ఎన్నెన్నో సాగరాలు దాటుకుంటూ సచ్చినాలే ఓ పెద్ద పట్నం ఓకే సారీ Andy, I am Chandrasena Sri Ramaju. I am the convener for Telangana American Telugu Association. Today we celebrated our inaugural mega convention in Seattle. It is a wonderful event. It was kick-started with the India Day parade where all the Indian communities from Kashmir to Kanyakumari participated to showcase our diversity and unity of India on the Washington roads. That was a fantastic event attended by around 2,000 to 3,000 people. After that, we started our event with our traditional Batukamma and Bonalu celebrations, and our entire leadership is there, our community was there. There were so many cultural events. I think we started our event with the right notes, and we will have the beautiful events planned for the next 2 days. Set will cost you somewhere in the ballpark figure of around $8,000. Okay. So these are VBS clarity, EF color, excellent cut diamonds. So we take huge pride in saying that we are one of the first concerns to have a scent detection machine which actually detects the quality of the diamonds. So even if you look at the way the vendors have been treated, right, on the whole, we felt it's really good. Like people come and inquire from time to time as to what is it that is happening. Could we help you with something? So, that's kind of a good notion. I guess people are kind of encouraged to attend such conventions for the kind of support that we get primarily. So that really helps. On the long run, I would definitely want to attend this convention again. But then, there are a lot of changes that ought to be considered. But on the whole, it is a good experience, nevertheless. Hey, I am Prakash. I am the founder of the startup called InvestMates. We are trying to democratize the wealth management for NRIs. So, NRI has unique challenges in managing their wealth. They have fragmented investments in India and here. They have their taxation and compliance issues, and they have different family members. They want to see their wealth. And moreover, they don't do financial planning and estate planning because it is expensive. So what we have done is build a global wealth manager tool where they can bring all their investments in one place and get financial advisory help at an affordable cost, right? So that's what we are trying to do. And for the first time ever, they can see the India investments and India or US investments in the same place. Plus, they can get to know how good or bad and how it is aligned to their goals and how to reach their goals, financial goals, right? So, this is something we've already launched it in India, and now we are launching it in the US today. So this is a launch pad. Please use the app, reach your financial goals. We are bringing it to the mass affluent NRIs across the globe. Hi, thank you for taking thank you for doing it. This is Prasad Angluri. I'm founder of Happily.app. So we are in a neighborhood space. So ఇప్పుడు మీరు అమెరికాలో ఇల్లు చూస్తే కనుక గరాజెస్లో స్టఫ్ చాలా ఉంటుంటుంది గరాజెస్లో. How about we rent it what we have in our garages or home and borrow it what we don't have from the fellow neighbors so that we can build a sharing economy. We don't need to keep buying it. Let's say if somebody has a drone camera, I can rent it from them instead of buying it from Costco. So it's about all sharing what you have, renting what you have, borrowing it to what you don't have. Okay, hi, this is Venkat, and we have a business in finances. If whoever want to become entrepreneur, this is the where we can help, and our business is systematized, so anybody can build and get into the financial industry to build a big business. So they can become independent, they can become entrepreneur, they can have their own business running. So the whole idea is how to get a unknown industry like finances, so they can conquer their world in this. So it become like a true leadership
where they can grow into a trainer, mentor to lots of people, and whoever want to become entrepreneur, so it is an opportunity for those people. There are only like 10-15% of the people who really always look for opportunity. Most of the people in the world, like they are employees, and those we stuck in the employment. So this gives the opportunity. They can move from employment to the business world. It is a great vehicle. So I became building my own business. I used to work in the technology side from the past. After 20 years of my IT career, now this is a big change, and I make more than what I used to make in my employment. Firstly, TTA వాళ్ళు ఇది సెటప్ చేసినప్పుడు దే సెడ్ ఇట్ విల్ బి అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఐ మీన్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కనెక్ట్. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే యూఎస్లో లోకల్గా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కనెక్ట్ అవ్వడమే కాక పీపుల్ హూ హ్యావ్ క్వశ్చన్స్ అబౌట్ వాట్ ఈజ్ ఇట్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్సర్, అసలు వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉన్నా అవన్నీ క్లియర్ చేస్తూ లైక్ ద ఇంటెన్షన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ఇంకా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తే లైక్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఫర్ పీపుల్ అనే ఇంటెన్షన్తో. Yeah, so the influence of this influencers meet is to make people influencers. Hi everyone, this is Deepthi Miryala, short film media committee chair for the TTA convention that's happening in Seattle 2024. So this is second day, and my influencers meetup undabotundi May 26th from 1 p.m. to 4:30 p.m. So we all have the influencers here. So already andaru vachesaru. Basically influencers meetup ఏంటంటే కంటెంట్ క్రియేటర్ టిప్స్ ఇస్తారు. వాళ్ళు ఆల్సో దే టెల్ అబౌట్ the negativity, how to take the negative comments కానీ, and they'll give the tips like ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా థింగ్స్ ఉంటాయండి, లైక్ కొలాబరేషన్స్ చేసేటప్పుడు కానీ, అండ్ హౌ దే ఎడిట్ ద థింగ్స్. బికాస్ మీరు చూసేది 30 seconds వీడియోనే, కానీ దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందంటే they'll need to make the content and they'll edit the video and always trending తగ్గట్టు చేయాలి. సో దే ఆర్ రియలీ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, అండ్ హీఈస్ ద ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ యుఎస్, డాలస్ నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద ఫ్రమ్ డాలస్. రెడ్డి కంచర్గుంట్ల, నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మేము ఫస్ట్ టైం పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఒక మెగా కన్వెన్షన్ టీటీఏ నుంచి వెళ్ళి చేస్తున్నాము. దీనికి ఇది అమేజింగ్ సక్సెస్ అయింది. నిన్న 10,000 మంది మన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ వచ్చేసేసి దీన్ని అమేజింగ్ సక్సెస్ చేశారు. ఇవాళ మనకు రాములవారి కళ్యాణం ఉన్నది. ఈ రాములవారి కళ్యాణం భద్రాచలం నుంచి వెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీని స్పెషల్ ఏంటంటే ఓన్లీ మనం టీటీఏ నుంచిలే కాకుండా సియాటల్, వాషింగ్టన్లో ఉన్న ప్రతి టెంపుల్ నుంచి ఒక రిప్రజెంటేషన్గా ప్రీస్ట్ వచ్చారు. ఆ ప్రతి టెంపుల్ నుంచి ఒక ఆర్గనైజేషన్గా వాళ్ళ బోర్డు మెంబర్స్ రిప్రజెంటేషన్ వచ్చిండ్రు. సో ఇక ఒక 4,000 మంది ఫ్యామిలీస్తోని మనం కళ్యాణము ఇంత పెద్ద స్కేల్లో ఐ థింక్ ఏ కన్వెన్షన్లో ఇంతవరకు హిస్టరీలో జరగలేదు. అలా అంగరంగ వైభవంగా అయోధ్య తర్వాత రాములవారి కళ్యాణం జరగబోతుంది. దాన్ని అందరూ వీక్షించడానికి కమ్యూనిటీ కూడా అందరూ వచ్చారు. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ దెన్ మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ 6 నుంచి నైట్ వరకు 12 AM వరకు మనకు ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పరంపర డాన్సెస్, తర్వాత సెలబ్రిటీది, తర్వాత మనకు తమన్ గారి ప్రోగ్రామ్ కూడా ఉంది. దీనికి వచ్చి మమ్మల్ని కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. TV5 ప్రేక్షకులకు, మన టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. विश्ववेदाः स्वस्ति हस्ताक्षोरजिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः धन्नश्चक्रः प्रचोदयात् अत्र आवाहितदेवताभ्योर्महाषडङ्कन्यासं कृत्वा ओम आचक्राय स्वाहा हृदयाय नमः
ओम विचक्राय स्वाहा हृदय स्वाहा ओम सुचक्राय स्वाहा सखाये विषणु ओम सूर्यचक्राय स्वाहा कवचायुहम् ओम ज्वालाचक्राय स्वाहा नेत्राभ्याभूषणु ओम सुदर्शनचक्राय स्वाहा अस्त्राय भट किरीटा कुंडला वनमाला श्रीवत्सा कौस्तुभा शंखा चक्रा गदा पद्मा पादाग्रे गरुडमुद्रा प्रदर्श्य ఎవరికి ఏ రకంగా కలుగుతుందో ఎవరికి తెలియదు. TTA convention started on 24th. It has been going successfully. We are very thankful to our founder Paila Mallareddy garu, executive committee Jaypal Reddy garu, Bharat Madadi garu, Vijaypal garu, and convention in Seattle has been organized by our president Vamsi Reddy garu and supported by convener Chandrasena garu, Manohar garu, Gani garu, and our president-elect Naveen Malipati garu. It has been a huge success. We were expecting close to 8,000 people, but we are seeing 8,000 to 10,000 per day. It's a huge response over a long weekend in Seattle. For this weather, expecting such a crowd has been a wonderful experience. The highlights of the show has been Dr. Paul's stand-up comedy, Theory Brand, Parampara, and Swagata Geetam performed by 150 plus performers on the stage. It has been a huge success, huge response, and day 2 has started with India Parade, one of its kind, first time ever in Seattle. We got Seattle's mayor and Indian General Consulate here as a special guest for that event. 21 states, they bought their floats and they have performed on stage. We have blocked half mile of the stage and it has been a huge success. Day 3 has started with Sri Bhadrachala Kalyanam, Sri Ramlo Vari Kalyanam. If you see the audience, the response, we have all been showered with the blessings of Lord Rama, and there are many more activities to come. We have done Women's Forum, we have done CXO Tech Forum, and the activities that are yet to come are the political forums. We have political leaders from multiple parties. Kishan Reddy Garu from BJP, Malla Reddy Garu from TRS. We have Komat Reddy, Venkat Reddy Garu from Congress. We have Ponnam Prabhakar Garu from Congress. Everybody will be attending political forums. And we have Taman show as a grand finale. And tonight, yesterday for Theory Brand, we had 8,000 audience. For Taman show, we are expecting close to 10,000 to 12,000 audience. And we'll be full, house full. And we are so excited. And thank you everyone, each and every volunteer, each and every committee who has contributed for this success. And thank you so much. Saurabh Reddy. I was winner of the Mr. TTA event. And I'm very happy to be here, and I think it's equally important for men as well, because it's always good to embrace your inner beauty and as a human being. My name is Naga Sudarshan. This is the TTA Mr. Seattle contest for 30 years and above category, where I'm the first runner-up, and the challenging part was we have a lot of other activities that we do on a daily life, work, taking care of kids, volunteering in multiple activity organizations, playing cricket in country cricket club and all. So apart from that, coming into this is the first time I came into the fashion walk and Mr. TTA competition. I'm very happy. I would like to thank the president Vamsi Reddy Anna and the convener Chandrasena brother and all the complete Seattle team for this opportunity. Thanks a lot. Hi, my name is Anjani Challa and I'm from Seattle.
So I'm here for the Mrs. TTA as a beauty pageant winner. So I'm competing with lots of other participants who are really good at their own talents, but still we're all good friends and we have competed against each other and know lots of good talents. We got to learn how to dance together, we got to learn how to walk together. That's a great experience that we have all shared together. And all these whole 1 month of practices, meeting sessions that have encouraged all the women empowerment and also meeting lots of great personalities who helped us to come here on the stage right now. My name is Suhas Sidoju and I am from the teen category and I'm a second runner-up. My motivation for this, all of this was for from my mom. Dilip Vasa. I'm acting as co-chair for Business Forum. సో టీటీఏ మెగా కన్వెన్షన్ గత 3 రోజుల నుండి జరుగుతుందండి బ్రహ్మాండంగా. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ థర్డ్ డే వీఆర్ డూయింగ్ బిజినెస్ ఫోరం అండి. దర్ వండర్ఫుల్ స్పీకర్స్, 7 to 8 people. Everybody is expecting their own profession, including Cheese Reddy garu, a billionaire. The event went very well and we have close to 600 people attended this event and people got inspired and take the positives from everyone. Wonderful question. And I believe in spirituality. Even though I'm running business, I'm a scientist. Okay, in science, my inventions, my patents and everything, it is God-driven. Okay, so you have to have a belief in your subconscious mind and then exercise your brain, 300 billion cells, and then you come up with whatever question you have, you'll have an answer on it, and then you dream about it, you persistently go after that thing. So spirituality has a lot to do with success. Hi, my name is Prabha Santana Krishnan. I am the co-founder and CEO of Cooker. It's a food tech marketplace. It's India's largest home food marketplace that we are building. It connects the time-busy consumer to home chefs and home bakers. If you look at India as an opportunity, it changed a lot. In fact, we were leading the world several centuries ago. I think we took a break. Now it's time for us to take that leadership again. It's the fastest growing economy in the world. Now we see a lot more opportunity for startups than ever before. There is a huge support from government. The students who are passing out from the colleges and the universities, they're choosing to join startups than the big corporates, especially in our startup that we provide healthier and comforting food choices like we used to get from our own moms and grandmoms, maybe from the dads at times. That's an opportunity that we see is a very, very big in terms of providing these healthier choices. In today's consumer in India, they are very, very time constrained and either they're not learning to cook or they do not have time to cook, looking for a platform like ours for healthier choices. That's what something we see as a big opportunity. The growing economy really needs a platform, so we are transforming India to eat better. నా పేరు దయాకర్ పుస్కూర్ and నేను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఫర్ డాలస్ వెంచర్ క్యాపిటల్. వీఆర్ ఎ వెంచర్ ఫండ్. హ్యాపీ టు సీ సో మచ్ ఇంట్రెస్ట్, స్పెషల్లీ థ్యాంక్ యూ టు TTA organizing this event. I learned so much today with all our speakers here. So my advice to a lot of, especially our Telugu people, is try to involve on the venture side through directly investing in companies. That also you can do that one as an angel investor. But there are a lot of risk is there because you're investing by yourself. Managing a startup company is not easy. I mean, that's where we come in, where as a venture capitalist, we are pretty much get up in the morning, think about all these companies, right? So because they're almost, I kind of call, adapting, kids in elementary school and high school almost, right? Then how do you make sure that they graduate from college? That's what we do. Our whole job is to make sure like they graduate from the college. Hopefully they get married and we get our returns back to our investors, right? So that's what we try to do. And yes, we are open. Like if you look at, sorry I did not mention in my presentation, but majority of our investors are people like us who, IT companies, they are VP of engineering, CTOs, CIOs. A lot of people from Microsoft, also Amazon invested in a company for, those are the ones that are helping our portfolio. My name is Subba Gopavarapu. I'm a capital OC Capital Partners Managing Director. I run a real estate fund close to $250 million and in Southern California. The question you are asking, very good question. My dad is a businessman, and he told me
when we are doing business, having a right partner is very, very important. And also, he also told me, when you are doing business with friends or relatives, keep only relation. If you want to have relations, don't do business. If you want to have business, don't do relations. So you get only one, not both. So you decide what you want to have in your life. So I decided I want to keep relations, which has a family. And I decided to do only relations with the family and grow as a business person. My name is Prem Reddy. I'm a physician and entrepreneur in California, United States. Today I attended a conference called TTA, Telangana Telugu American Association Convention in Seattle, Washington. It was a wonderful event organized by our youth and our friends, and everything went very well for 3 nights and 3 days. And I'm asked here to tell me what I haven't done. I don't know about that. I think God had been kind to me, and I pretty much did everything I needed to do in the United States. I was a physician, an entrepreneur. I have 45 hospitals that I own and manage, and we have about 50,000 employees, and it has been American dream come true. So to answer your question, no, I don't have any other things that I want to conquer. I'm at the peak of the American dream. Thank you very much. Thank you. What is your thought about tonight, and what will be your words to all the TTA organizers? I love you because I saw Guru Karam. You're so cute, so beautiful, so lovely. So, what will be your words to the entire fan club of yours? Oh my God. Okay, these are like big words to say, but thank you so much for all your love. And I'm getting a lot of love here too. I think I'm truly blessed, and honestly I'm so glad coming to TTA. It's my first time. So big congratulations to the organization and especially the audience who actually watch all our films. I'm so grateful to them because they actually put in a lot of time and effort. It's not as convenient as it is in India, but I'm really glad that they do what they're doing because that keeps us going. So thank you so much.